కాంగ్రెస్ పార్టీ పక్షాన గెలిచినటువంటి సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈ రాష్ట్రంలో చేపడుతున్నటువంటి 6 గ్యారంటీల పేరుతోని ఇవాళ ఇస్తున్న సన్నబియ్యం, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ చీరలు, ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం, మరి సన్నవడ్లకు 500 రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ, ఇవన్నీ కూడా ప్రస్ఫుటంగా ఈ జిల్లాలో పెళ్ళుబిక్కినటువంటి ప్రజల యొక్క మద్దతు అది కాంగ్రెస్ వైపు నిలబడ్డది. అది ముఖ్యమంత్రి గారి యొక్క పరిపాలన దక్షతకు నిదర్శనమని ఈ సందర్భంగా మనవి చేస్తాం. ఈ జిల్లాలో ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు వెంకరెడ్డి గారు మంత్రిగా వారు ఈ జిల్లాని మానిటరింగ్ చేస్తూ ఉన్నటువంటి 6 ఎమ్మెల్యేలని ఇవాళ నడిపిస్తున్నటువంటి ఈ తరుణం లోపల గెలిచినటువంటి ఈ సందర్భంలో వారిని అందరినీ కూడా మరొకసారి జిల్లా పార్టీ పక్షాన అభినందిస్తూ జరిగినటువంటి 318 ఎన్నికలు మొదటి దఫాలో సర్పంచులకు ఎన్నికలు జరిగితే వాటిలో 22 ఏకగ్రీవమైనవి. అన్నిటికీ అవి 22 కాంగ్రెస్ పార్టీవి, నోట్ చేసుకోవాలి. 222 ఏదైతే మేము గెలిచినామో మొత్తం కలిపితే 224 గెలవడం జరిగింది. మేము శాతంతో పోలిస్తే 70.41% గెలిచినాము ఈ జిల్లాలో. ఇది అక్యురేట్గా అబద్ధాలు చెప్పి మసిబూసి మారడికాయ చేసి పక్కోని గుంజుకోవాల్సినటువంటి అవసరం ఆ గత్యంతరం కాంగ్రెస్ పార్టీకి పట్టలేదు ఈ జిల్లాలో. ఎందుకంటే ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ గుండు సున్నా, అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా. అదేవిధంగా 31 మంది గెలిచినటువంటి రెబెల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే. ఇంకా వాళ్ళని మేము కలుపుకుంటే అది 80% పోతుంది మేము గెలిచినటువంటి సంఖ్య. సరే, ఏది ఏమైనా ప్రజల మద్దతు, ప్రజల దీవెన ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్ననేది ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మొదటి దఫాలో ప్రస్ఫుటమైంది. ఇక్కడికి రాజకీయాలు ముగిసిపోయినాయి, మొదటి దఫాలో జరిగినాయి. ఇక రాజకీయాలకు తావు లేదు. గ్రామ స్వరాజ్యం వెల్లువిరివాలి, ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందాలి, గ్రామాలు అభివృద్ధి చెందితేనే మరి రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. కాబట్టే గెలిచినటువంటి సర్పంచులు మీరు ప్రజలకు అందుబాటులో ఉండి ఇప్పుడు ఏదైతే ప్రజల దీవెన పొందిందో మరి 5 సంవత్సరాలు మీరు సేవ చేసి ప్రజలని మన్ననలు పొందమని కూడా విజ్ఞప్తి చేస్తూ, రాజకీయాల్లో గెలుపోవటంలో సహజం. కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇంకా 30% మంది అభ్యర్థులు ఓడిపోయి ఉండవచ్చు. మీరు నిరాశ నిస్పృహలకు పోవద్దని. ఎందుకంటే 42% రిజర్వేషన్ అనేది చట్టపరంగా మేము అన్ని ప్రయత్నాలు చేశాం. కానీ కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మోకాలడ్డి దానికి ఒత్తాసు పలికినటువంటి బీఆర్ఎస్ పార్టీ బలైన వర్గాలకు నష్టం చేసింది. అందుకే ఇవాళ పార్టీ పక్షాన 52% పైగా గెలిచినటువంటి అభ్యర్థులు బీసీలు ఉన్నారంటే అది కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి ఏదైతే కమిట్మెంట్ ఉందో అది ఇవాళ ఈ జిల్లాలో పరిపూర్ణమైంది. మేము 42% అని చెప్పాము చట్టపరంగా, కానీ 52% అని మాకు తేలింది. ఇందులో అన్ని కులాల వారు, అన్ని వర్గాల వారు మరి ప్రజల దీవెనతోటి ఎన్నికైనారు. దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఏదైతే వాగ్దానం ఏదైతుందో ఆ వాగ్దానాన్ని మేము పూర్తి స్థాయిలో అమలు చేయడమని కూడా. కాబట్టే బలహీన వర్గాలకు పెద్ద దిక్కు కాంగ్రెస్ పార్టీ. బలహీన వర్గాలని రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ముందుకు తీసుకుపోయే ఏకైక పార్టీ ఈ దేశంలో అది కాంగ్రెస్ పార్టీ. అందుకోసమే ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికలు ఇది రెఫరెండం అని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. మా ప్రభుత్వం పనితీరుకు, మా ప్రభుత్వం ప్రజల మద్దతుకు, ప్రజల్ని ఏ రకంగా మేము ఆదుకుంటున్నామో, ప్రజల్ని కంటి కనురెప్పలా కాపాడుతున్నామో అనేదే ఈ ఫలితాలు నిదర్శనం. అందుకే ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తిరుగులేదు, ఎదురులేదని కూడా మరొకసారి మనవి చేస్తూ ఉన్నా. ఓటమి చెందినటువంటి వారి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉన్నారో, చాలామంది పోటీ పడినటువంటి అభ్యర్థులు ఉన్నారో నిరాశకు లోను కావద్దు. మీకు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, రకరకాల సహకార ఎన్నికలు ఉన్నాయి. అనేక ఎన్నికల్లో మీకు అవకాశాలు వస్తాయి. కలిసి కట్టుగా ఈ రకంగానే ఈ జిల్లాని కంచుకోటగా నిలబెట్టాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అదేవిధంగా నేను ఇందాకేదో ప్రెస్ మీట్ చూసిన గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతూ
అరాచకం, దౌర్జన్యం అనే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా జగదీశ్వర్ రెడ్డి గారు, అనేక మంది ఆనాడు 2014లో కానీ 18లో 19లో జరిగినటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో ఎంపీటీసీలు జెడ్పీటీసీలు గెలిస్తే దొంగతనంగా దౌర్జన్యం చేసి గుండాయుధం చేసి తీసుకుపోయినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీకి సార్. మా కాంగ్రెస్ పార్టీకి ఆ చరిత్ర లేదు. ప్రజల మద్దతు ఉంది, ఇంకా కూడా బుద్ధి రాలేదు బీఆర్ఎస్ వాళ్ళకని దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ప్రజల్లో చీదరించుకున్నారు. మీరు తప్ప ఈ ఉమ్మడి జిల్లాలో ఒక్కటి కూడా గెలవలే. ఆ గెలిచింది కూడా మీరు అత్యవసర మార్కులతోనే. ఇంకా బుద్ధి తెచ్చుకొని ఇవాళ సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే ప్రభుత్వం చేస్తుందో దానికి సహకరించండి. ఈ జిల్లాలో మరి పెండింగ్ ప్రాజెక్టులు 10 సంవత్సరాల్లో మీరు ఒక్క పని కూడా చేయడానికే కదా మీకు బుద్ధి చెప్పిండ్రు. ఇంకా మళ్ళా కాలల్లో కట్టె పెడతాం, గూండాయిజం, రౌడీజం అంటాం. అంటే కింద పడ్డ పైసే నాదే. దీని అర్థం ఎట్లుందంటే, వెనకట ఒక ఆమె మా ఊరిలో లక్ష్మక్క అని ఉంటుంది, మొగని కొడుతుంది, మొగసాలకు వచ్చి ఏడుస్తుంది. అట్లుంది కథ మీది. డబ్బులు పంచి రాజకీయాలని అత్యంత భయంకరంగా తయారు చేసి ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా పోలీసు వాళ్ళ వ్యాన్లలో మొన్న ఓటుకు అది ఏదైతే మరి జరిగిందో ఫోన్ ట్యాపింగ్ సందర్భం లోపల ఏం తేలింది అలా ఫోన్ ట్యాపింగ్లో పోలీసుల వ్యాన్లలో డబ్బులు వంచారు సార్. మీరు పోలీసులనే మిమ్మల్ని ఏజెంట్ పెట్టుకొని ఈ రకంగా నడిపించిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. అటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంది. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఒకవేళ మేమే కనుక దౌర్జన్యం చేసి ఉంటే 100 ఫలితాలు రావాలి కదా కాంగ్రెస్ పార్టీకి. సజావుగా జరిగినాయి. ప్రజాస్వామ్యానికి విలువనిచ్చే కాంగ్రెస్ పార్టీ ఎవరు గెలిచినా నేను శుభాకాంక్షలు చెప్తా ఉన్నా. ఇది కదా మాకున్నటువంటి స్ఫూర్తి. కానీ ఓడిపోతేనేమో అది కాంగ్రెస్ గుండాయిజం, గెలిచినటువంటిది ఏదో చెప్తున్నావు కదా 45% అని, ఇంకా 15% ఎడంగా వచ్చే సార్ మీకు ఎడంగా తెచ్చినావు. ఇవన్నీ కూడా అబద్ధాలని వెళ్ళవేసి ప్రజలలో సింపతైజ్ కొట్టాలంటే అది అయ్యే పని కాదు. మీరు గెలిచింది 23% ఈ జిల్లాలో. నేను చెప్తున్నది అక్యురేట్గా చెప్తున్నా, 23%. మిగతా వామపక్షాలు కొన్ని, భారతీయ జనతా పార్టీ అన్నీ కలిపితే మీరు 30% గెలిచిర్రు, మేము 70% గెలిచినాం. ఇండిపెండెంట్లు గెలిచినటువంటి వాళ్ళు, అదేవిధంగా రెబెల్గా ఉన్న వాళ్ళంతా కూడా మా కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చింది. ఇంకా మేము గెలిచేది ఉండే, సరే కొంత సమన్వయ లోపం వల్ల జరిగింది. ఏది ఏమైనా భవిష్యత్తులో దీన్ని 2వ దఫాలో 3వ దఫాలో నేను ఖచ్చితంగా చెప్తున్నా 80 నుంచి 90% గెలవబోతున్నాం. నల్గొండ జిల్లాలో 80 నుంచి 90%. ఇంకా గట్టిగా పనిచేయాలని, ఆదమర్చి ఉండవద్దని నేను కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, అదేవిధంగా సీనియర్ నాయకులు కానీ, మంత్రివర్గులకు సంబంధించినటువంటి వెంకరెడ్డి గారు కానీ, అదేవిధంగా ఎంపీల యొక్క సలహాలు తీసుకొని ఎన్నికల్లో ఈ 2వ దఫా 3వ దఫా ఎన్నికల్లో విజయవంతం సాధించాలని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ, ఇవాళ గుంతగండ్ల జగదీశ్వర్ రెడ్డి గారు అడ్డగోలిగా ఈ ప్రభుత్వం మీద, ప్రజాస్వామ్యం మీద మాట్లాడుతున్నటువంటి తీరుని ఇది సమాజం కానీ ప్రజలు కానీ హర్షించరు. ఎందుకంటే రాజకీయాలని మలినం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ తరఫున మీరు మాట్లాడితే ప్రజలు ఒప్పుకోరు. జగదీశ్వర్ రెడ్డి గారు, నేను ఈ సందర్భంగా ఒక సవాల్ ఇస్తున్నా. ఏ ఊర్లోనైనా, ఏ గ్రామానికైనా, ఏ పల్లెకైనా వస్తా ఆ సవాల్ని స్వీకరించమని గుంతగండ్ల జగదీశ్వర్ రెడ్డి గారికి ఒక సవాల్ ఇస్తున్నా. మేము చేసినటువంటి అభివృద్ధి మీద, ఇవాళ అమలవుతున్నటువంటి ఏదైతే ప్రజలకు అందుతున్నటువంటి పథకాలు బాగున్నాయా, మీరు 10 సంవత్సరాల్లో సాగించిన దుర్మార్గం, అరాచకం బాగుందా, ఆ చర్చకు నేను సిద్ధం. అవసరమైతే క్లాక్ టవర్ సెంటర్ దగ్గర మీతో నేను చర్చకు నేను సిద్ధమని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఈ జిల్లాలో జరిగినటువంటి ప్రతి, అది యూనివర్సిటీ కావచ్చు, నల్గొండ జిల్లాలో జరిగినటువంటి అభివృద్ధి కావచ్చు, పెండింగ్ ప్రాజెక్టులు కావచ్చు, అది బ్రాహ్మణ విలయాలు కావచ్చు, అన్ని ప్రాజెక్టులు సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీ చేసింది. మీరు చెయ్యలేదు. మీరు ఏమైనా అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎమ్మెల్యేలు 100 కోట్లు సంపాదించి అడ్డగోలిగా మాట్లాడుతున్నారు. బరి తెగించి మాటలు, అత్యంత హేయమైనటువంటి భాషతోటి ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తే ప్రజలు మిమ్మల్ని క్షమించరని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా.
ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ గురించి మేము కొట్లాడమని చెప్పి ఉంటే మీరు అభివృద్ధికి సహకరించండి, ప్రజల మన్నను పొందండి. అంతేగాని గుడ్డగాల్చి మీదేస్తా లేకపోతే రాజకీయాల కోసం ఎంతవరకైనా దిగజారుతా అంటే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు మీకు తగిన బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, జరిగినటువంటి ఈ ఎన్నికలు ప్రశాంతంగా ప్రజల మద్దతుతోటి ప్రజలు ఇచ్చినటువంటి ఈ తీర్పుని మీరు గౌరవించమని బీఆర్ఎస్ పార్టీకి విన్నవిస్తూ, ఖచ్చితంగా నాకు తెలిసి 2వ దఫాలో 3వ దఫాలో మీకు 10% కూడా రాదు. మళ్ళీ అప్పుడు ఇదే పెడతారు, ఇదే ప్రెస్ మీట్ పెట్టి డబ్బులు పంచిర్రు, మాంసం పంచిర్రు, లేకపోతే నన్ను గిచ్చిండు, తొడపాసం పెట్టిండ్రు. ఇవి కాదు సార్ చెప్పేది. మీ ప్రజల మద్దతు పొందండి. మీరు వస్తే ఏం చేస్తారు? గాడికి గడ్డేసి ఆవు పాలు వింటే రావు. మీకు ఓటేస్తే దండుగా రేషన్ కార్డు వస్తుందా? భూములకు సంబంధించినటువంటి ఇష్యూ ఉంటే మీరు ఏమైనా చేయగలుగుతారా? ఇందిరమ్మ ఇండ్లు ఇస్తారా? ఇందిరమ్మ చీరలు ఇస్తారా? మీరు కట్టే ఇచ్చినటువంటి చీరలే పందులకు తర్వాత బర్ల కొట్టాలకు కట్టేసిరు ఆ రోజు చీరలు. ఇవి ఇలాంటి వచ్చేట ఇంత పొడుగు ఏదో అభివృద్ధి చేస్తారట. దీన్నన్నింటిని కూడా ప్రజలు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ప్రతి ఇంటికి సంక్షేమ కార్యక్రమం జరిగింది. రాబోయే 3 సంవత్సరాలలో ఇంకా మరింత అభివృద్ధి జరిగేది ఉన్నది. కాబట్టి 2వ దఫాలో 3వ దఫాలో ఉన్నటువంటి ప్రజలకు నేను అటు మిర్యాలగూడెం కానీ దేవరకొండలో ఉన్నటువంటి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి జరుగుతున్న సంక్షేమానికి ఓటేయండి, అభివృద్ధికి ఓటేయండి, ప్రభుత్వ పథకాలను చూసి ఓటేయండి. ప్రశ్నించే గొంతు అంటారు. ఎవరిని ప్రశ్నిస్తావు? మేమేం చేయకుంటే కదా. నువ్వు చేయకుండా దళితుని సీఎం చేస్తా, ఏకకాలంలో రుణమాఫీ చేస్తా, డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పిన నిన్ను ప్రశ్నించాలి. ముందు మిమ్మల్ని ప్రశ్నించాలి. బీఆర్ఎస్ వాళ్ళని ప్రశ్నించే గొంతులు ఇక్కడ అవసరం లేదు. ప్రజల కోసం పనిచేస్తున్నాము, ప్రజల దీవెన ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనించమని కోరుతూ, మాకు ఓటు వేసినటువంటి వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా గెలిచిన వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఓడిపోయినటువంటి కాంగ్రెస్ మిత్రులు ఎవరైనా ఉంటే వాళ్ళు బాధపడకుండా మరింత సమన్వయంతో కాంగ్రెస్ పార్టీలో మీకు అవకాశాలు వస్తాయి, నిరాశ చెందొద్దని కూడా ఎంపీటీసీలో జెడ్పీటీసీలలో వారందరూ కూడా అవకాశాలు వస్తాయని కలిసికట్టుగా పనిచేద్దామని కూడా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నా. ధన్యవాదాలు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.